నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వైసీపీ నేతల ములాఖతులు కొనసాగుతున్నాయి. ఆయన సోదరుడు సైతం ఇక్కడే జైల్లో ఉన్నారు. ఈ సందర్భంగా నేడు మాజీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ములాఖత్ అయ్యారు. పిన్నెల్లి సోదరులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వారికి వైసీపీ అధినేత జగన్ అండగా ఉన్నారని, ఏమాత్రం అధైర్యపడవద్దని చెప్పినట్లు సమాచారం. ములాఖతు ముగిసిన అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన విడుదల రజని కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై విరుచుకుపడ్డారు. హత్య కేసులో పిన్నెల్లి సోదరులకు సంబంధం లేదని ఎస్పీ స్వయంగా ప్రకటించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేసి పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయించారని మండిపడ్డారు. పిన్నెల్లి బ్రదర్స్ త్వరలోనే బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తపరిచారు. అక్రమ కేసులో పల్నాడు జిల్లా ఎస్పీ ఆ రోజున గంట హత్యలు జరిగినాయి. అదే టీడీపీ వారే వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు కోసం ఆ గ్రామంలో గంట హత్యలు చేసుకున్నారని చెప్పి ఎస్పీ గారు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా అక్రమ కేసు కట్టి పిన్నెల్లి సోదరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారు. ఈ రోజుకి 61 రోజు అయింది, లోపలుంచారు ఈ అక్రమ కేసులు అరెస్ట్ చేసి. విచిత్రం ఏంటంటే పిన్నెల్లి సోదరులకు సంబంధించి బెయిల్ పిటిషన్ వేసుకోవడము, ఇటు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడం, ఇలా వరుసగా 5 సార్లు బెయిల్ అడ్డుకునేటువంటి ప్రయత్నం మరి కూటమి ప్రభుత్వం ఎంతలా చేస్తుంది అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. మాకు నమ్మకం ఉంది, పిన్నెల్లి సోదరులు ఎటువంటి తప్పు చేయలేదు. ఇది అక్రమ కేసు, కావాలనే టార్గెట్ చేసి మరి వీళ్ళను ఈ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో క్లీన్ చీట్ గా బయటకు వస్తారన్న నమ్మకం మాకు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎన్ని అసత్యాలు చెప్పినా ఆ దేవుడు ఉన్నాడు, మాకు నమ్మకం ఉంది. ఇప్పటికే క్లియర్ గా మరి సిబిఐ సిట్ లో పేర్కొంది. నిజమేంటో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీంట్లో మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అప్రతిష్ట అనేది మూటగట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఉంది. వాస్తవాలన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వచ్చింది. ప్రజల్ని గ్రౌండ్ లోకి వచ్చి ప్రజలను అడిగితే చెప్తారు. కాబట్టి మేమంతా చెప్తా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, దాడులు చేసినా, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఈ రోజు నిలబడి పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తని ఈ రోజు హింసిస్తున్నారు. ఇవన్నీ కూడా గుణపాఠాల్లాగా మిగిలిపోతున్నాయి మీకు ఫ్యూచర్ లో అని తెలియజేసుకుంటారు. కాకాని పూజిత మాట్లాడుతూ ఏపీలో లా అండ్ ఆర్డర్ కు విలువ లేకుండా పోయిందని ఆవేదన వెలిబుచ్చారు. వైసీపీ కుటుంబాన్ని వేధిస్తున్న కూటమి ప్రభుత్వానికి త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో నేను పార్టీలోకి వచ్చింది 4 రోజులు అయ్యి ఉంటుంది, 4 నెలలు అయ్యి ఉంటుంది. దీంట్లోనే ఎంతమందిని జైలు పంపించుంటారండి ఈ షార్ట్ డ్యూరేషన్ లోనే? జోగి రమేష్ అన్న, అంబటి రాంబాబు అంకులు, లేకపోతే ఈ రోజు వచ్చినప్పుడు పిన్నెల బ్రదర్స్ గాని, ఎంతమందిని ఏం చేయాలని ప్రభుత్వం ఏం ఆలోచన? ఇన్వాల్వ్ అయినటువంటి సెకండ్ పార్టీ గురించి అసలు ఆలోచన కూడా చేయట్లేదు కదా. టీడీపీ కార్యకర్తలకు లా అండ్ ఆర్డర్ వర్తించదు, వైసీపీ కార్యకర్తలు లా అండ్ ఆర్డర్ పాటించినా గానీ వాళ్ళని జైల్లో వేస్తారు. ఇంకెక్కడుంది ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్? ఒక సంబంధం లేని కేసు తీసుకొచ్చి ఒకరిని కాదు ఇద్దరిని, ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరిని తీసుకొచ్చి జైల్లో పెట్టి కేవలం ఆ కుటుంబమే కాదు ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలెంత బాధపడుతున్నారు ఒక్కసారి ఆలోచించారా? ఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేకపోతే నాయకులు కుటుంబ సభ్యుల్లాగా ఉంటాము. వెళ్ళినప్పుడు నాకు ఆ బాధ తెలుసు. మా కార్యకర్తలు మా కుటుంబ సభ్యుల కంటే తక్కువ బాధపడలేదు. నమ్ముకున్న ప్రజలు ఏమైపోవాలి, లేకపోతే కుటుంబ సభ్యులు ఏమైపోవాలన్న ఆలోచన కూడా లేదు కదా. మీరు రౌడీజం చేయండి, మీరు గుండాయిజం చేయండి, మీరు మడ్డలు చేయండి, ఎవరినైనా దానికి ఆపాదించి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పారు. జైల్లో పిన్నెల్లి సోదరులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని, మామూలు ఖైదీల కంటే హీనంగా చూస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ చరిత్రలో ఇలాంటి సంఘటనలు మునుపెన్నడూ జరగలేదని ఆయన అన్నారు. చాలా బాధ అనిపించింది. లోపల ఉన్నటువంటి పరిస్థితులు గాని, అక్కడ అధికారులు వారిని వేధిస్తున్నటువంటిది, వారికి వచ్చినటువంటి ప్రొవిజన్స్ ను కూడా ఇవ్వకుండా, అదేమని మాట్లాడితే మీరు మళ్ళా మేము ఇవ్వలేదని కోర్టులకు వెళ్ళండి అని చెప్పి అహంకారమైనటువంటి వాళ్ళ స్వభావం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపుతో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్ని బంధించడం కానీ, వారిని ఇబ్బందులు పెట్టడం కానీ, అధికారుల చేత ఎక్కడా కూడా మామూలు ఖైదీ కంటే కూడా హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. అయినా కూడా రోజు అన్న చెప్తా ఉన్నారు, రామకృష్ణారెడ్డి అన్న, ఎన్నైనా ఏం చేసినా పర్లేదు, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. గతంలో 85 రోజులు జైల్లో ఉన్నా ఈ రోజు 60 రోజులు దాటింది.
అవి ఇవి కలిసి 150 రోజుల దాకా ఈ రోజు దాకా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఎక్కడా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా తగ్గలే. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, ఒక మంచి పరిపాలన అందిద్దాం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూసాం, చాలా మంది నియంత్రణని పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ పరిపాలన ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉందని మీరు సాక్షాత్ మీరు గమనించండి. ఎక్కడైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని మద్దతులు జరిగినాయి, కొంతమందిని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర రోడ్డు కాచి అక్కడ ఎవరు లేనటువంటి ప్రాంతాల్లో అటువంటి దుర్మార్గమైనటువంటి సన్నివేశాలు కూడా జరుగుండొచ్చు. ఈ రోజు ఎవరైతే కక్ష సాధింపు ధోరణితో ఏ అధికారులైనా కూడా, అదేవిధంగా ఏ నాయకులైనా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో అటువంటి వారికి మాత్రం చట్టరీత్యా మాత్రం ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా కూడా రాబోయే రోజుల్లో కూడా జరిగి తీరుతుంది. వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో 2 సంవత్సరాలు ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఈ లోపల మనం ఎంతమందిని కావాలంటే అంతమందిని చంపుదాం, ఎంతమందిని కావాలంటే అంతమంది మీద కేసులు పెడదాం, భయపడిపోతారు వీళ్ళని. ఏ ఒక్కరు కూడా భయపడరు. ఇంతకంటే నియంతలైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొట్టినటువంటి గడ్డ ఈ భారతదేశం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలా. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా కనువిప్పు రావాలా, పరిస్థితులు ఇట్లున్నాయని. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఇదే విధంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది.